మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా ప్రజాసేవకు అంకితం కావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫోటో వేశారు. ఆల్రెడీ అంకితం అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల నుంచి అంకితం అయ్యిండు. అంకితం అయ్యే దేశంలోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రిగా అయ్యిండు. అది కూడా అయ్యిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 24 గంటలు దాదాపు 10 సంవత్సరాలైంది ప్రజాసేవకే అంకితం అయ్యారు. అంకితం కావాలి అయ్యారులే కానీ మంచిదే. కానీ స్టేజీల మీద చెప్పేటప్పుడు, మీటింగులలో చెప్పే మాటలకి, అమలు చేసే మాటలకి తేడా ఉందనేది ఇలా ప్రజలకు అర్థం కాని విషయం. స్టేజీల మీద చెప్తున్నారు, పెద్ద పెద్ద మాటలు, కొటేషన్లు, డైలాగులు, పంచి డైలాగులు వేస్తారు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా చాలామంది ముఖ్య నాయకులు. అంటే ఈ డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా, దీనికి సంబంధించి వాళ్ళు కొంత సేవ చేస్తున్నారు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఒక 50 లక్షల రూపాయల విరాళం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిండు. మంచిదే, సంతోషం, ఇవాళ కూడా. కాకపోతే వీళ్ళు చేతలకి మాటలకి తేడా ఉంది. మాట్లాడేదానికి, చేసే చేతలకి. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాట తీస్తా, తొక్క తీస్తా, తొక్కి నారదీస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిన్న కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. మహిళలపైన అత్యాచారాలు కానీ వేధింపులు చేస్తే తొక్కి నారదీస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముగ్గురు అంటున్నారు. మరి ఎక్కడ ఎవరిని తప్పు చేస్తే ఉపేక్షించమంటున్నారు? కొంతమందినేనా, అందరికే అనేది డౌటు. ఎందుకంటే లక్ష్మీరెడ్డి అనే మహిళ తిరుపతిలో నన్ను జనసేన ఇన్ఛార్జి, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయలు వేధింపులకు గురి చేసిండు, నా ఆస్తిని అంతా వాడుకొని వదిలేసిండంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడలే. ఆయన నోటి నుంచి మాట రాలే, లోకేష్ గారి నోటి నుంచి రాలే, చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాలే. అంటే కూటమిలో ఉన్న నాయకులు, కూటమి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కాబట్టి ఆ తొక్కి నారదీసేది ఆయన వర్తించదా? అంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరు తొక్కి నారదీస్తా, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది ఎవరిని? అంటే కూటమి పార్టీలు తప్ప మిగతా నాయకులనే అనేది ఇక్కడ ప్రశ్న. ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే సమాజ సేవకు అంకితం అవుతాం, నా వంతుగా 50 లక్షలు విరాళం ఇస్తున్నా, ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. మంత్రి నారా లోకేష్ చెప్తుండు. అమరావతిలో తలసేమియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారట. అందరూ రక్తదానం చేయాలని నారా భువనేశ్వరి కూడా చెప్పింది. ఫ్యామిలీతోనే అటెండ్ అయ్యారు. ఇది ఒక వార్త ఇచ్చారు. సరే, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషికి అన్యాయం జరిగినప్పుడు దానికి సంబంధించిన న్యాయం విషయంలో అన్యాయము అనేది క్రైటీరియా కావట్లా. ఆ చేసిన మనిషిని బట్టి న్యాయమా అన్యాయం అనేది డిసైడ్ చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. అది తప్పు. చేసిన మనిషి ఎవడైనా తప్పు చేసిండు, అన్యాయం చేసిండంటే దానికి తగ్గ శిక్ష ఉండాలి తప్ప, అంటే చేసిన మనిషి కూటమి నాయకుడు అయితే ఒక రకమైన న్యాయం, ఇంకొక పార్టీ నాయకుడు అయితే ఒక రకమైన న్యాయం, సామాన్య ప్రజలైతే ఇంకొక రకమైన న్యాయము. అంటే దాన్ని మరి ఏ రకంగా ప్రజాసేవ అంటారు, దాన్ని ఏ రకంగా న్యాయం అంటారు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకోటి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరు రాధాకృష్ణ గారు ప్రతి సండే కొత్త పలుకు అని ఒక పలుకు రాస్తాడు. అంటే ఆయనకు ఆ వారంలో మొత్తం జరిగిన అన్నింటిని కలుపుకొని దానికి అనుకూలంగా ఒక పలుకులు పలుకుతూ ఉంటారు. ఆ పలుకులు పలికిన దాంట్లో నిన్న పలికిన పలుకు ఏంటంటే, నేతలు నేల విడిచి సాము చేస్తున్నారట. ఏ నేతలు? నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన టార్గెట్ చేస్తూ ఇది రాసిండు. దాంట్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మిక్స్ చేసిండు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2019కి ముందు, 2014 నుంచి 19 మధ్యలో పరిపాలన చేసిండు కదా, ఆ వాసనలు కనపడుతున్నాయట ఇందులో రాసిండు. అంటే దాని అర్థం ఏంది? 2019 ముందు మీరు చేసిన పరిపాలన వరస్ట్గా ఉంటానే 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినాయి, మళ్ళీ ఆ వాసన కనపడుతుంది. అప్పుడు అట్నే నా మాట లేదు అంటే, నేల అంటే ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనమాట. నేల విడిచి సాము చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పినట్టే ఉంది. నేను చెప్పింది ఏంటలా, నేను చెప్పింది పాటించట్లేదు మీరు అని చెప్పి రాసినట్టే ఉంది. డైరెక్ట్గా అట్లా రాయలేదు కానీ అది అనిపిస్తుంది. 2019లో చంద్రబాబు ఓడిపోవడానికి కానీ, ఆ తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి కానీ స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ప్రజలకు తెలుసు. 2019 ముందు చంద్రబాబు పాలనలో వాసనలు ఇప్పుడు కూడా వస్తున్నాయన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది.
ఏఐ అంటే ఏమిటో 90% మంది ప్రజలకు తెలియదు. వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటో అంతకంటే తెలియదు. 90% పైగా ప్రజలకు తెలియని అంశాన్ని పదే పదే వల్లెవేయడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి ఇదంతా ఆయనకే జీవితం అయిపోద్దిగా. ఇట్లా ఈ పలుకులలో రాసే బదులు ఆ పలుకేదో ఫోన్లోనో డైరెక్ట్ కలిసి చెబితే అయిపోద్దిగా. 2019 ముందు వాసనలు కనపడుతున్నాయట. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి కానీ, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు ఏందో ప్రజలకు తెలుసట. అంటే ప్రజలకు తెలుసు కానీ నాయకులకు తెలియదా అనేది మరి తెలియదు, కానీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు మామూలు పట్టించుకోవట్లేదు. రోజు భజన చేస్తున్నా కానీ కనీసం పిలిచి ఏందని మాట్లాడట్లేదు అనుకుంటుండా. అదే నేల విడిస్తామంటాడు. లోకేష్ గారట ఈ మధ్యకాలంలో ఢిల్లీ పోయి ప్రశాంత్ కిషోర్ని కలిసి 2 రోజులు మీటింగ్లు పెట్టిండట. ఎక్కడనో ఢిల్లీలో ఉన్న ప్రశాంత్ కిషోర్తో మాట్లాడే టైం ఏదో మాకు ఏడిస్తే అయిపోద్ది కానీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే అయిపోద్ది కదా అని ఒక సలహా ఇచ్చిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే మీరు నేల విడిచి సామాని పార్టీ కార్యకర్తల ముసుగులో మీతోని సంప్రదించట్లేదని బాధ, లేదంటే మీరు రాసే వార్తలు స్పందించట్లేదని బాధ, లేదా మీకు వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్స్ ఉంటాయి ఫుల్ఫిల్ చేయట్లేదనే బాధ, మీ భజనకు తగ్గ ప్రతిఫలం రావట్లేదనే బాధ, మొత్తానికైతే ప్రజలు అనుకుంటున్నారు. ఏంది ఈ పలుకులు ఇట్ట పలుకుతుండు చంద్రబాబు నాయుడు గారి గురించి, నేల విడిచి సాము చేస్తుండ చంద్రబాబు నాయుడు అనే అర్థం వచ్చేలాగా రాసిండు. దాంట్లో మిగతా నాయకులు పెట్టినప్పటికి ఇప్పుడున్న అధికారంలో ఉన్నదైతే చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని నేల విడిచి సాము ఎట్ట చేస్తావు అంటుండు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఏ నాయకుడిని జైలు వేయాలి, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని జైలు వేయాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఏ ఆఫీసర్ని ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఏం చెప్పినట్టు రాస్తే అది నేల విడిచి సాము చేయనట్టు. కానీ ఏం చెప్పినట్టు చేస్తే వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు నాయకులు కదా, ఎట్లా చేస్తారు? ఏఐ గురించి చెప్పిండు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే, దాని గురించి ఎవరికి తెలుసు? 90% మంది ప్రజలకి తెలియనే తెలియదు. 90% మందికి తెలియని విషయం గురించి పదే పదే వదిలేయడం వల్ల ఏం ఉపయోగం అంటుండు. వాస్తవమే, భవిష్యత్తులో ఎప్పటికైనా తెలిసిదే ఏఐ గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలివి లేక చెప్పట్లే. మీకు తెలుసు ఆ సంగతే. ఎందుకు చెబుతుండు? సూపర్ 6 అనే పేరుతోనే 6 గ్యారెంటీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నా, ఇప్పుడు చేయలేని పరిస్థితి, చేయలేను. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి కొత్తది ఎత్తుకోవాలి. ఏఐ అనాలి, P4 అనాలి, లేదా పారిశ్రామిక వ్యూహాలు అనాలి, ఏదో ఒకటి కొత్తది ఎత్తుకొని ఏదో చేస్తున్నట్టు ఒక ప్రచారం. ఇప్పుడు ఏంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పెట్టిండు, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అని పెట్టి ఇట్లా కొత్త కొత్తవి తీసుకునేది దేనికంటే దాన్ని అసలు విషయాన్ని పక్కకు పెట్టడానికి. అది మీకు తెలుసు. మళ్ళీ కొత్తగా మీరు ప్రజలకి తెలవని దాన్ని వల్లెత్తేలామంటే అంతే ఉంటుంది. బటన్లోకి డబ్బులు పంచితే చాలు, తాను ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని జగన్ రెడ్డి భావించారు. ప్రభుత్వంలో అరాచకం ప్రబలి ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ప్రజల బాగోగులను విస్మరించి కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎన్నికల్లో ఆయన 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు అని చెప్పి రాసిండు. మెయిన్ బటన్లో ఒకటే ఇష్టం లేదు పాపం. మంత్రి లోకేష్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి మరీ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. 1-2 రోజులు ఢిల్లీలో గడిపారు. ఆ సమయం ఏదో పార్టీ కార్యకర్తలకు కేటాయించి ఉంటే అద్భుతమైన నికార్సైన ఫీడ్బ్యాక్ లభించి ఉండేది కాదు కదా. ఇది బాధ. ఢిల్లీ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ను కలిసి 2 రోజులు మీటింగ్ పెట్టిన అదేదో నాతో మాట్లాడితే అయిపోద్ది కదా అని పార్టీ కార్యకర్తల పేరు చెబుతున్నాను. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని? అసలు ఆయన మాట ఎవడు పట్టించుకోవట్లేదో తెలియదు. కానీ ఢిల్లీ వెళ్ళి నేల విడిచి సాంబే చెబితే నేను ఉన్న కదా నేల లాంటి వాడిని, నన్ను అడిగితే నేను చెప్తా కదా ఫీడ్బ్యాక్ అంతా అని చెప్తున్నట్టుంది. ఇది రైట్. అధికారంలోకి వచ్చిన వారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ చుట్టూ ఇనుప తెరలను ఏర్పాటు చేసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎవరెవరితోనూ సర్వేలు చేయించుకొని అంతా బాగుందని తమను తాము మోసం చేసుకుంటారు. ఇనుప తెరలను ఏర్పాటు చేసుకున్నారట అధికారంలోకి వచ్చిన నాయకులు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా మరి ఇనుప తెరలను ఏర్పాటు చేసుకుండా ఆ ఇనుప తెరలు దాటి ఆయన పోలేకపోతుండా, ఆ ఇనుప తెరల గేట్ తీయట్లేదా మొత్తానికి. కానీ ఆ బాధ అంతా వ్యక్తం చేసి నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. మేము ఇంతగానో భయం చేస్తున్నా ఇనప కంచెలు వేసుకొని మమ్మల్ని లోపల రానిట్లే, మా మాట వినట్లే, రోజు వార్తలు రాసినా కానీ ఏంటి అని స్పందించట్లేదు అనే విషయమే. కానీ మొత్తానికి కొత్త పలుకులో కొత్తగా ఉంది ఈ పలుకు. మరి పలుకు గ్యాప్ పెంచిందే చంద్రబాబు నాయుడు గారికి, ఏబిఎన్కి తెలియదు. ఇదైతే ఒక వార్త రాశారు. పేదల కోసం ఒక రోజట, అదే రోజు పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్రకు, ఆ రోజు శుభ్రత కోసమే కేటాయింపు. స్వచ్ఛాంధ్ర అందరి బాధ్యత కావాలి.
85 లక్షల టన్నుల చెత్త పోయిన వైసీపీ కందుకూరు స్వచ్ఛాంధ్ర సభలో చంద్రబాబు పేదల కోసం నెలలో ఒకరోజు పెట్టాలి పెట్టినా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎస్, మంచినే ఉంది. అదేంటిది? 3వ శనివారం స్వచ్ఛాంధ్ర అట. అంటే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా ఇదే చెప్పిండు, స్వచ్ఛ భారత్. ఇంకోటి ఇది జనధన్. స్వచ్ఛ భారత్ అంటే మన ఇల్లు మనమే ఉడుచుకోవడం, మన రోడ్లు మనమే ఉడుచుకోవడం, అది ఒక స్కీము. దానికి ప్రభుత్వం ప్రచారం, యాడ్లు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మొదలుపెట్టిండు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంట. అంటే మనం మన్ని శుభ్రం చేసుకోవట్లేదా? మన ఇల్లు మనం రోజు ఊడ్చుకోవా? దీనికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి పేదల కోసం ఒకరోజు అట. అది ఎట్లయితే పేదల కోసం ఒకరోజు అంటే, పేదల కోసం నెలలో ఒకరోజు అంటే మిగతా రోజులు పెద్దల కోసం. నెలకు 30 రోజులు ఉంటాయి, పేదల కోసం ఒకరోజు కేటాయిస్తారు. మిగతా 29 రోజుల ఎవరి కోసం? పెద్దల కోసం, బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారుల కోసం అనేది ప్రశ్న ప్రజలు మాట్లాడుకునేది. ఒక రోజు అట పేదల కోసం కేటాయిస్తారట, అది కూడా రోడ్లు పెట్టడానికి. ఇది దీంతో అయిపోద్దా? పేదరికం పోద్దా? ఓడవాల్సింది రోడ్లు కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు. అవినీతి లేని సమాజం, కక్ష రాజకీయపూరితమైన వ్యవహారాలు లేని సమాజం, అది కావాలి. పేదరికాన్ని నిర్మూలించే వ్యవహారం ఉండాలి. స్వచ్ఛ ఆంధ్ర అని, స్వచ్ఛ ఆంధ్ర కాదు, పేదరికం లేని ఆంధ్ర నిర్మించడానికి మీరు అడుగులేయాలి. రోడ్లు ఉడితే పేదరికం పోతుంది. పేదల కోసం ఒక రోజు అట స్వచ్ఛాంధ్ర చేస్తే పేదరికం పోద్దా? ఇది ఒక వార్త. రైట్. పాలన వదిలేసిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? గుళ్ళు గోపురాలకు తిరుగుతున్న ఆయనకు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిండు. పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించడానికి పుట్టేనానని చెప్తున్న పవన్ కాషాయ గుడ్డలు వేసుకొని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నించడం పాలించడం అని మానేసి తిరిగే పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? క్యాబినెట్లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలో కాషాయం అంటూ తిరగడం ఏమిటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా జరిగిన దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి గిరిజన ప్రాంతాల్లో అదాని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను 2022లో ఏకంగా 2500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లు కట్టబెడితే మాట్లాడకుండా అదానికి ఉడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే గుళ్ళు గోపురాలు కాషాయ వస్త్రాలు కట్టుకొని తిరుగుతుండు. మరి దీనికోసం ఆయనకి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ ఇయ్యనేందుకు? ఇస్తే దేవాదాయ శాఖ ఇస్తే అయిపోద్దిగా, రోజు ఏదో ఒక గుడి పోయి తిరిగి వస్తుంటే దండం పెట్టుకోనని సిపిఐ రామకృష్ణ గారు చెప్తున్నాడు. ప్రశ్నించే గొంతని అంటివి, ఆ ప్రశ్న ఎడిపోయింది, ఆ గొంతు ఎడిపోయింది, నోరు లేవట్లేదు, ప్రశ్న లేదు, మను లేదు, కాషాయ వస్త్రాలు, ఢిల్లీ ఆదేశాలు పాటించడం తప్ప నువ్వు చేసేది ఏముందని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని సిపిఐ రామకృష్ణ గారు అటాక్ చేసి అడిగిండు. వాస్తవం కూడా అనేక కీలకమైన అంశాలు వచ్చినప్పుడు కొన్నిటికి స్పందిస్తాడు, కొన్నిటికి స్పందించట్లే. అసలు నోరెత్తే పరిస్థితి లేదు. ఏంటి అంటే కాషాయ గుడ్డలు వేసుకొని మరి ఎందుకు పోయిండో కేరళ తమిళనాడు అర్థం కాదు. తిరిగి వస్తాడు. సరే, ఆయన హక్కు, గుళ్ళకు పోవచ్చు, తిరగవచ్చు, ఆయనకు ఉన్నది. కానీ ఇవాళ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ప్రజా సమస్యలపైన, పరిపాలనపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా అనేది ఆయన చెప్తుండు సిపిఐ రామకృష్ణ గారు. అందుకే దేవాదాయ శాఖ ఇవ్వాలని ఆయన పాపం డిమాండ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. మిగతా అన్ని తీసేసి దేవాదాయ ఇస్తే బాగుంటుందని. భర్త ఎదుటే భార్య పైన అత్యాచారం చేశారట. గిరిజన మహిళపై తమిళనాడు వాసి దుశ్చర్య. ఓ చెట్టు కింద భర్తతో కలిసి నిద్రిస్తున్న వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన భర్తను కొట్టి అతని కళ్ళ ముందే దుశ్చర్యకు తెగబడ్డాడు. తెలంగాణ సంగారెడ్డి జిల్లా పసల్వాదిలో ఈ దారుణం జరిగింది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భం మొక్కులు చెల్లించడానికి ఈ నెల 2న తన స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరేడుగొండకు కాలినడకను వెళ్ళారు. అక్కడ మొక్కులు చెల్లించాక ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారట. శుక్రవారం రాత్రికి పసల్వాది గ్రామానికి చేరుకున్నారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో భోజనం చేసి పక్కనే ఓ చెట్టు కింద నిద్రపోయారు. విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాధవన్ సదరు వివాహితపై కన్నేశాడు. అర్ధరాత్రి సమయంలో భర్త కళ్ళ ముందే ఆమెపై అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన భర్తను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
నిందితుడి నుంచి తప్పించుకున్న భర్త 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు మాధవన్ను అదుపులోకి తీసుకున్నారు. వాడు తమిళనాడుట పెయింటింగ్లు వేస్తారట. పాపం వాళ్ళు ఏదో దేవుడికి మొక్కులు తీర్చుకొని అనంతపురంలో తిరిగి ప్రయాణంలో అక్కడ ఒక మఠం ఉంటే సంగారెడ్డి దగ్గర మఠంలో భోజనం చేసి చెట్టు కింద సేద తీరుతున్నట. ఈ లోపల వాడు కన్ను వేసిండట. ఆ మఠంలో పనిచేసేటోడే బయటకు వచ్చి అత్యాచారం చేసిండట. భర్త ముందే పాపం భర్త అడ్డుకోపోతే కొట్టిండట. వెంటనే భర్త అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి అరెస్ట్ అయ్యి చేశారట. ఇది మరి పోకదల కాలం వచ్చినట్టే ఉంది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. రైట్. కప్పం కడితేనే మైనింగు నిబంధనలకు పాత్ర, కూటమి నేతల జాతర. ఆ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు, 50% తగ్గిన గనుల శాఖ ఆదాయం, బినామీలకు ఖనిజాన్ని విక్రయిస్తామంటేనే లీజులు, లేకపోతే ఎంతగా బతిమాలిన అనుమతి నిరాకరణ. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్ కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం. టీడీపీ అక్రమాలకు మాత్రం పచ్చజెండా. నెల్లూరులో అడ్డగోలుగా క్వాడ్జు మైకా దోపిడీ. ముఖ్య నేత అండతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ. ముఖ్య నేతకు ఏటా 600 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు యత్నం. ఇందులోనూ ముఖ్య నేతకు 50% వాటా. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్పై టీడీపీ నేతల పెత్తనం. ముఖ్య నేతకి కప్పం కడితేనే మైనింగ్ పర్మిషన్లు ఇస్తారట. ఆ ఇచ్చేది కూడా మళ్ళీ దాంట్లో వచ్చే రా మెటీరియల్ వాళ్ళకి అనుచరులు ఉన్న కంపెనీలకు ఇస్తానంటేనే గ్రానైట్ వాళ్ళకి ఆ క్వారీ దోవనిస్తారట, క్వారీకి పర్మిషన్ ఇస్తారట. ఒక సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్య నేతకి, తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేతకి ఒక ఎంపీ ఈ గ్రానైట్ క్వాడ్జు గ్రానైట్ దానిపైన ఇస్తానని ఒప్పందం జరిగిందట. ఆ ఒప్పందం ప్రకారం ముఖ్య నేత రాష్ట్రంలో ఉన్న మైనింగ్ శాఖ ముఖ్య అధికారులకి, రెవెన్యూ శాఖ ముఖ్య అధికారులకి ఆ ఎంపీ చెప్పిన వాళ్ళకే గ్రానైట్ క్వారీలు లీజ్ ఇవ్వాలి అని చెప్పిండట. ఇక పోయి ఆ ఎంపీకి సంబంధించిన మనుషులు కలిస్తే కప్పం కట్టాలంటున్నారు. కప్పం కడితేనే నీకు వస్తే నువ్వు కోర్టుకు పోయి ఏడికన్నా పో. ఈ గ్రానైట్ ఫెడరేషన్ వాళ్ళంతా కలిసి కోర్టుకు పోయారట. కోర్టు ఆర్డర్ ఇచ్చిందట వాళ్ళకి ఇవ్వండి నిబంధనల ప్రకారం, అయినా కానీ ఇవ్వట్లేదట. ఇక్కడ కోర్టులు, చట్టాలు, అసెంబ్లీలు, పార్లమెంట్ లెక్క కాదు. మాకు ఒక ముఖ్య నేత ఉండు, ఆయన చేతిలో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం యాక్షన్స్ ఉంటాయి. భారత రాజ్యాంగం బుక్ ఉండదు ఆయన చేతిలో, వేరే బుక్ ఉంటుంది. ఆయన చెప్పాలి, కోర్టుగా చెప్పాల్సిందే. ఆయన చెప్తే లీజ్ ఇస్తాం, ఆయన చెప్పాలంటే కప్పం కట్టాలి. ఇది నడుస్తుందట మైనింగ్ దాంట్లో. 600 కోట్లు నెలకట, అదే సంవత్సరానికి కట్టేటట్టు ఆ ఎంపీ ఒప్పందం చేసుకున్నట. ఆ నెల్లూరు ప్రాంతానికి సంబంధించి ఉన్న వ్యవహారంలో, గతంలో నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా గెలిచిన నాయకుడి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. మరి ఆ ఎంపీనా ఇంకొక ఎంపీనా తెలియదు, కానీ మొత్తానికి రాష్ట్రంలో గన్నుల అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముఖ్య నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే, లేదంటే గన్ను బంద్ చేసుకోవాల్సిందేనని హూకం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత నాకింత అనే పంపకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాదురేలుడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గురించి వాళ్ళు పట్టించుకోవట్లే. ఆ ముఖ్య నేత, పెద్ద నేతలు, ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించి వచ్చే ఆదాయం ఎంత, ఎట్లా, సంవత్సరానికి ఎంత ఆదాయం టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రేట్ రీచ్ అవుతాం అనే దాని మీద ఉండరు. కానీ మొత్తానికి మైనింగ్ శాఖ నుంచి గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం సగానికి సగం పడిపోయిందట. పడిపోకపోతే ఏం చేద్దాం? ఈ రకంగా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇస్తేనే లీజులు ఇవ్వండి, లేదంటే లేదని డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత సగానికి సగం పడిపోతే మొత్తం పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది నెల్లూరులో అట క్వాడ్జు మైకా దోపిడీ అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. రాజధానిలో ఘోరం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కేసలాట జరిగిందట. 15 మంది దుర్మరణం చెందారు రాత్రి. ఇప్పటికి మార్నింగ్ అయితే 17-18 అయింది. అది కుంభమేళాకు సంబంధించి భక్తులు కిక్కిరిశారట మొత్తం ఢిల్లీలో రైల్వే స్టేషన్లో కిక్కిరిచి బండి పోతుందనే ఆరాటంలో, బండ్లు చాలా తక్కువ ఉన్నాయనే ఆరాటంలో కుంభమేళ నుంచి వచ్చేటోళ్ళు, కుంభమేళ వెళ్ళేటోళ్ళు ఈ దీంట్లో తొక్కేసలాట జరిగిందట. ఒక వదంతి లేచింది, బండి వెళ్ళిపోతుందని. దాని తర్వాత తొక్కేసలాట జరిగి 15 మంది మరణించారట. ఇప్పుడు మార్నింగ్ అయితే 18 మెంబర్స్కు వచ్చింది. ఇక అది పెరిగిద్దా, చాలామంది దెబ్బలు కూడా తగిలినట్టు. పాపం కుంభమేళా విషయంలో అప్పటికే అక్కడ తొక్కేసలాట జరిగి చాలామంది చనిపోయారు కుంభమేళాలోనే.
ఇది మౌని అమావాస్య రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఒకటేసారి కొన్ని కోట్ల మంది ప్రజలు రాటాన మళ్ళీ నిన్న జరిగింది. చాలా విషాదకరమైన విషయం ఢిల్లీలో జరిగింది. సర్కారు లక్ష్యం స్వచ్ఛాంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు చెత్తతో సంపాదన సృష్టిస్తాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. జనాభాను పెంచేందుకు పిల్లలను కానాలి. ఈయన కొత్తది ఎత్తుకోండి, జనాభాను పెంచేందుకు పిల్లలను కానాలంటాడు. లోకేష్ గారికి మటుకు ఒక్కళ్ళే బాబు. ఇప్పుడు మీ ఇంట్లో కానాలి కదా ఫస్ట్. లోకేష్ గారికి ఒక 4 పిల్లలను కానివ్వండి, కనమని చెప్పండి. అప్పుడు మీరు బయట వాళ్ళకి చెప్తే వింటారు. మీరేమో సరే మీరంటే అప్పట్లో ఒక్కళ్ళు లోకేష్ బాబుని కాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కానాలని. ఇప్పుడు మీ ఇంట్లో కనాలి కదా ఫస్ట్. మీ బంధువర్గం, మీకు చుట్టూ ఉన్నోళ్ళు, బాలకృష్ణ గారి కూతుర్లు, లేదా ఇంకా మీకు బంధువులు, అనుచరులు, లేదా మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు కనటానికి అవకాశం ఉన్న ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళతో కనిపించండి ఫస్ట్. ఒకవాళ్ళు 4 3 కనిపించండి, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు బయట వాళ్ళు చెబుతుంటే మీరేమో పాటించట్లే. పిల్లల్ని కానాలంటున్నా. సుగాలి ప్రీతి కేసును ఇక మూలకేనాట చంద్రబాబు సర్కార్ రావడంతో రూటు మార్చిన సిబిఐ. ఈ కేసు దర్యాప్తు చేయలేమని హైకోర్టులో కౌంటర్ దాఖలు. గత చంద్రబాబు పాలనలో రెసిడెన్షియల్ హాస్టల్లో గిరిజన విద్యార్థిని ప్రీతి సుగాలి అనుమానాస్పద మృతి. స్కూల్ యాజమాని కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ. పట్టించుకొని చంద్రబాబు తూతు మంత్రంగా విచారణ. సిబిఐ దర్యాప్తునికి ఆదేశించి జగన్ సర్కార్. కుటుంబానికి సాయం చేసి తండ్రికి ఉద్యోగం ఇచ్చిన వైఎస్ జగన్. మళ్ళీ చంద్రబాబు రాగానే సిబిఐ యూటర్ను. తగిన వనరులు లేవన్న కారణంతో దర్యాప్తు చేయలేమని వెల్లడి చేశారట. సుగాలి ప్రీతి అనేది పెద్ద ఎత్తునప్పుడు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్యూ అయింది. దానిపైన చాలా విమర్శలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు చాలా గట్టిగా ప్రశ్నించారు. ఇప్పుడు నోరెత్తట్లే దానిపైన. అంటే ఆ కాలేజీలో చదివే అమ్మాయి కాలేజీ కరస్పాండెంట్ కొడుకులే కావాలనే అత్యాచారం చేసి చంపేశారు అనేది ఆరోపణ. లేదు ఆమె ఫ్యాన్ కూర వేసుకొని చనిపోయిందని స్కూల్ యాజమాన్యం చెప్పింది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఆ సిబిఐ ఎంక్వైరీ ముందుకు దాటలేదని కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కోర్టులో నిన్న వాదనలు జరిగితే సిబిఐ కౌంటర్ వేసిందట. ఈ కేసులో సిబిఐ చేయాల్సినంత లేదు, అసలు దీనికి వనరులు లేవు కాబట్టి వదిలేస్తామని చెప్పారట. మొత్తానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి, ఆయన కాలంలో జరిగింది కాబట్టి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికి అసలు ఆ కేసును మూసేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి సుగాలి ప్రీతి కేసు ఇక మూలకేట అని చెప్పి మరి దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? నేను ప్రశ్నిస్తా, నేను తాటదీస్తా, నేను తొక్కదీస్తా, నేను తొక్కినారదీస్తా అన్నాడు కదా. ఒకవైపు లోకేష్ గారు కూడా నా చెల్లెళ్ళని కాపాడుకుంటా అంటాడు. ఏది ఇట్లాంటి దాడులు జరిగిన వాళ్ళని. నిన్న మొన్న జరిగింది కదా అన్నమయ్య జిల్లాలో నిన్న. మరి ఏమో చెల్లెలు కదా ప్రీతి సుగాలి, ఏమైంది మీకు? ఆమె కూడా చెల్లెల కిందనే చెప్పాలి కదా. మీ గవర్నమెంట్లోనే 2017లో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ చేసే పరిస్థితి ఉందంటే అసలు మూసేసే పరిస్థితికి వచ్చింది. న్యాయం తర్వాత ముచ్చటే. రైట్, ఇది సాక్షికి సంబంధించి సుగాలి ప్రీతి కేసుకి సంబంధించిన వార్త. వంశీకి ప్రాణహాని ఉంది. నా భర్తపై తప్పుడు కేసులు బనాయించారు. శారీరకంగా మానసికంగా ఆయన వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాకు పూర్తి మద్దతుగా నిలిచింది. వంశీ భార్య పంకజశ్రీ చెప్తున్నారు. ఫోన్లో జగన్ మాట్లాడిండట. వంశీ అక్రమ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ నాకు పూర్తిగా మద్దతుగా నిలిచింది. కేసు వ్యవహారాలను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ చూసుకుంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ నాతో ఫోన్లో మాట్లాడారు. వచ్చే వారం జగన్ కలవబోతున్నానని పంకజశ్రీ చెప్పారు. మొత్తానికి వంశీకి ప్రాణహాని ఉందని ఆమె ములాఖత్ అయింది నిన్న భర్తతోని జైల్లో. ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్లో చెప్పింది, వంశీని చిత్రహింసలు పెడుతున్నారు, ప్రాణహాని కూడా ఉంది, తప్పుడు కేసులలో ఇరికించి ఇంకా తప్పుడు కేసుల్లో కూడా ఇంకా కొన్ని కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక టార్చర్ అయితే చేస్తారు జైల్లో, చంపే ప్రయత్నం, ప్రాణహాని చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపైన గవర్నమెంట్ నుంచి స్పందన లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. పంకజశ్రీ ఆమె బయటకు వచ్చి నేను మాట్లాడింది. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు ఉండవు మాకు అంటారు. మరి కక్ష సాధింపులు ఉన్నప్పుడు ఇదేంటి? జైల్లో అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం తీసుకోకుండా వేధింపులకు గురి చేస్తానంటే దాని అర్థం ఏమంటారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది సాక్షి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రైట్,
సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత. తలసీమియా చిన్నారులకు అండగా నిలిచిన అందరికీ సెల్యూటు. యుఫోరియా మ్యూజికల్ నైట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు 100 ఏళ్ళైనా ఇలాగే ఉండాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సమాజానికి తిరిగిస్తేనే జీవితానికి సార్థకత. వాస్తవమే. మరి ఇవాళ మీరే, ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉండరు, ఇవాళ ఏ పరిస్థితిలో ఉండరు. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రిగా దేశంలో ముద్రపడ్డరు. మీకు ఆ రకమైన ఆస్తులు ఉన్నాయి. మరి మీరు కూడా సమాజానికి ఏమైనా తిరిగిస్తే మంచిది. ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ పేరుతో మళ్ళీ వాళ్ళని వసూలు చేసి ఇవ్వటం కాదు, మీరు సొంతంగా ఏమైనా ఇస్తే మంచిది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిందే, ఇస్తే మంచిదే. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి దిశ చూద్దాం. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన మరణం. ఇది రాష్ట్రంలో రైతుల దీనస్థితి. అన్నదాత సుఖీభవనం వెంటనే అమలు చేయాలి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారట. ఇప్పటికి వచ్చింది పాపం ఆమెకి. అంటే రైతుల గురించి మాట్లాడాలనే ధ్యాస. లక్షల్లో అప్పులు ఉన్నాయి, రోజుకు ఒక బలవన మరణం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో దీనమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే అన్నదాత సుఖీభవనం ఎందుకు అమలు చేయట్లేదని ఆమె డిమాండ్ చేశారు. నిన్న మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని కాస్త ఘాటుగా ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దానిపైన మాట్లాడాలి. దానిపైన కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారని స్వయాన ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా భజన చేసి ఆయన కూడా రాసిండు కొత్త పలుకులు. అసలు ప్రజల అవసరం లేనిది, ప్రజలు కోరుకుంది, ప్రజలకు తెలవని దాని గురించి పదే పదే మాట్లాడే బదులు ప్రజలకు తెలిసిన అన్నదాత సుఖీభవనో, తల్లికి వందనమో, రైతు నేస్తమో, ఈబీసీ నేస్తమో, కాపు నేస్తమో ఇట్లాంటివి మాట్లాడిందంటే ఆయన మాట్లాడేదే వీటన్నిటిని కనుమరుగు చేయడానికి. ఇవన్నీ మాట్లాడకుండా వీటన్నిటి గురించి మీడియాలో ప్రజల్లో చర్చ జరగకుండా ఏ అంటాడు ఆయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, P4 ఇంకేదో మాట్లాడుతున్నాడు. దాని గురించి మన ఆమె షర్మిల గారు చెప్పారు. ఇప్పుడు చెప్పాలి ఇక ఆయన అన్నదాత సుఖీభావం ఉంటుందా లేదా అని. రైట్. తునిలో వైసీపీకి భారీ షాక్ తగిలిందట. ఒక్కసారిగా 10 మంది కార్పొరేటర్లు జంప్ అయ్యారు. కండువాలు కప్పి ఆహ్వానించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, అధికార పార్టీకి టచ్లో మరికొందరు కార్పొరేటర్లు. తునిలో వైసీపీకి భారీ షాక్ తగిలిందట. ఈ తగులుతూనే ఉంటాయి. అధికారం ఉందిగా, అధికార పార్టీ బెదిరింపులో నయానో భయానో ఇక ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళే పోతున్న పరిస్థితులు. ఇలా కార్పొరేటర్లు ఏముంది, పోయే పరిస్థితి ఉంది. మొత్తానికి 10 మంది వైఎస్ఆర్సీపీ తునిలో ఉన్న మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళు జాయిన్ అయ్యారట యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో. రైట్. విషయాలు అందరూ చూద్దాం. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. ఎవరు చెప్పారు అసలు వదిలిపెట్టమని? మీరు వదిలిపెడతారు. వదిలిపెట్టమని ఎవరని చెప్పారు? ఆడబిడ్డల జోలికి వచ్చిన వాళ్ళు వదిలేయండి అట్టెట్ట అని ఎవరు వదిలిపెట్టమని చెప్పలేదు. మీరు వదిలిపెడతారు. అంటే మీరు వదిలిపెట్టే కాడనే వదిలిపెడతారు, లోపల వేసే కాడ వేస్తారు. అంటే మీరు పక్షపాతం చూపిస్తారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని ఏనా? ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆడబిడ్డల జోలికి వస్తే తొక్కి తోలు తీస్తా, నార తీస్తా అంటాడు. మరి ఎవరు అడ్డం వస్తారో మీరు నార తీస్తుంటే? మిమ్మల్ని వదిలిపెట్టమని ఎవడు చెప్పిండు అసలు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతారట. మోపండి, మంచిదే కదా. రైట్. ఇది విషయాలు ఆంధ్ర సంబంధించి. ఆంధ్రప్రభ రాలేదుగా. రైట్. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్ చూద్దాం. కౌలు రైతుల పరపతికి భూదార్ గండి పెట్టిందట. యాజమాన్యులకే గుర్తింపు, వారికే బ్యాంకు రుణాలు. కేంద్రం ఆదేశాలతో టీడీపీ కూటమి సర్కారు ఐడీలు జారీ. వాస్తవ సాగుదారుల సంక్షేమం కోసం రాష్ట్రం చేసిన చట్టాలు నిర్వీర్యమట. మొత్తానికి కౌలు రైతులకి మళ్ళా కూటమి ప్రభుత్వం గండి పెడుతుందట. వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు. ఏదో భూదారు కార్డులని ఇస్తారట, ఓన్లీ పట్టాదారులకి ఇస్తారట. అది ఆ పట్టాదారులకి ఇవ్వడం వల్ల మళ్ళా ఒకసారి అసలు వాస్తవ సాగుదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ప్రజాశక్తి ఒక వార్త రాసింది. ఇక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను పట్టించుకుంటుండు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. మరి అయ్యే పట్టించుకుంటాడు.
మిమ్మల్ని ఏడబెట్టుకుంటాడు ఆయన. ఢిల్లీ కనుసరణలో నడుస్తుంది ప్రభుత్వం అనేది ఇప్పుడు బాధ కదా, చర్చ. రైట్, ఇది ఆంధ్ర ప్రజాశక్తి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.